హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాగ్స్ 21. ఈ వీడియోలో భాగంగా నేను ఆ టెర్రస్ గార్డెన్ని ఒకసారి మీకు చూపిస్తాను. నాతో పాటు వచ్చేయండి. ఇక్కడ చూడండి, కనకాంబరాలు, చాలా కనకాంబరాలు వస్తున్నాయి. 2 డేస్కి ఒకసారి కోస్తూ ఉంటాను. ఒక మూరదండ అవుతుంది. తీసుకున్నట్టయితే మల్లె మొగ్గలు కూడా, మల్లెలు కూడా పూస్తున్నాయి ఇప్పుడు. ఇది వచ్చి టమాటాకి పూర్తిగా పువ్వులు ఉన్నాయి, బాగా పూతుంది. అదేవిధంగా ఇది వచ్చి సన్నజాజి మొక్క. ఇది మొక్క కూడా చక్కగా మొగ్గలు వస్తుంటాయి. ఇక చూసినట్టయితే ఇవి మందారాలు మా టెర్రస్ గార్డెన్లో చాలా ఉన్నాయి. ఇవన్నీ మందారాలే, బంతిపూలు, మందారాలు. ఇవి చాలా రకాలైన మందారాలు అయితే నేను వేసుకున్నాను. ఇవి చూసినట్టయితే టమాటో చూసారా, చెట్టు నిండా బోల్డ్ కాయలు ఉన్నాయి. దీనివల్ల ఈ బరువుకి అసలు ఉండట్లేదు, ఆగిపోతుంది, కిందకి ఇలా వంగిపోతుంది, పడిపోతుంది. ఎంత కర్రలు పెట్టి దాన్ని నిలబెట్టాలన్నా చాలా బరువుకి వంగిపోతుంది. ఇక్కడ చూడండి, ఇవి కూడా టమాటాలే. బంతిపూలు చూసారా, ఇది వచ్చి లిల్లీ. ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియోలో మీకు నేను మందార్ని అంటకట్టడం చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నది మందార మొక్క. ఆ చెట్టుకి కొమ్మలు వస్తాయి కదా, ఆ కొమ్మలు వచ్చినప్పుడు అడుగునున్న కొమ్మని కొంచెం మట్టితోటి మనం ఇలాగా దాన్ని క్లోజ్ చేస్తే కొన్ని రోజులకి మనకి ఒక 10 to 15 డేస్కి చక్కగా ఈ కొమ్మ నుంచి వేళ్ళు వస్తాయి. అప్పుడు ఈ వచ్చిన వేళ్ళని మనతో సహా ఆ కొమ్మను తీసుకుని మనం వేరే కుండీలో వేసుకోవచ్చు. సో ఇలా అయితే చేశాను. ఇది 1 వీక్ అయింది ఇలా పెట్టి. ఇంకొక 5 to 6 డేస్ ఉంచి దీన్ని వేరే కుండీలో వేసుకుంటాను. అదేవిధంగా ఇక్కడ చూసినట్టే ఇక్కడ మందార మొక్కకు కూడా నేను ఇలాగే చేశాను. దాని మీద కొమ్మ మీద నేను మట్టి వేసి ఇలాగా ఒక 10 డేస్ అయింది. దాన్ని అలాగే లోపలికి భూమిలోకి అడుక్కంట పాతాను. దానివల్ల కొద్ది రోజులకి ఏమవుతుందంటే మీకు వేళ్ళు వచ్చి దాన్ని ఇంకో రకంగా మనం పాతుకోవచ్చు ఇంకో కుండీలో. ఇది కూడా, ఈ మందారం కూడా అలా తీసివేసింది. చూస్తున్న మందారం కూడా అలాగా తీసివేసింది. ఇప్పుడు మళ్ళీ దాన్నే మళ్ళీ అంటుకట్టున్నాను మళ్ళీ. సో ఇది చూసుకున్నట్టయితే సొరకాయ పిందులు ఉన్నాయి. బొబ్బర్లు, సొరకాయ పిందులు, బొబ్బర్లు కూడా చాలా ఉన్నాయి. బంతిపూలు అయితే ఫుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా బంతిపూలే. బెండ వరకు బెండ అయితే చాలా కాసేసింది, బెరక కాసింది, మామూలుగా కాయలేదు, చాలా కాయలు కాసింది బెండ. టమాటాలు కూడా బోల్డ్ కాయలు అయితే ఉన్నాయి. చూడండి, బరువుకి అసలు ఆగట్లేదు. ఇవన్నీ కూడా టమాటాలే. ఇవన్నీ అసలు బరువుకి చెట్టు వంగిపోతుంది, అన్ని కాయలు కాసినాయి. బంతి కూడా అలాగే ఉంది. ఇక్కడ చూసినట్టయితే వంగ, ఇదొక రకం వంగ, తెల్ల వంగ. అదేవిధంగా ఇక్కడ టమాటాలు చూసారా, ఇక్కడ కూడా దీనికి కూడా ఎక్కువే ఉన్నాయి. నెక్స్ట్ ఈ వంగ ఒకటి ఉంది, చారలు వంగ, చారలు ఉంటాయి. నెక్స్ట్ పచ్చిమిర్చి చూసినట్టయితే చెట్టుకు ఫుల్గా పచ్చిమిర్చి ఉంటాయి. ఒక చెట్టుకి కోసినప్పుడు ఒక 150 grams అయితే వస్తాయి. నెక్స్ట్ ఇవి చూసినట్టయితే వంగ, ఇవి నీలం రంగు వంగ. చూసినట్టయితే కనకాంబరాలు మట్టుకు చాలా పూస్తున్నాయి. నాకు కనకాంబరాలు బయట ఇదైతే
వంగ. బయట కొనుక్కునే పని లేదు. కనకాంబరం అయితే నాకు గులాబీలు కానీ, కనకాంబరాలు కానీ, మందారాలు కానీ, బంతి పూలు కానీ ఏమీ కూడా నేను బయట కొనుక్కోను. అన్నీ కూడా నేను వారానికి ఒకసారి బంతి పూలన్నీ కోసి నా 3 గుమ్మాలకి నేను 3 దండలు గుచ్చి వేస్తూ ఉంటాను. ఇవి జామ కూడా కొంచెం కాయ పెద్దదైన తర్వాత దానికి గుడ్డ కడుతూ ఉంటాను, లేకపోతే ఉడతలు తినేస్తున్నాయి. అది కూడా పచ్చిమిర్చి చెట్టు నిండా ఉన్నాయి కాయలు. అదేవిధంగా పెండలం బాగా పైకి వచ్చింది. ఇది చూసినట్టయితే స్వీట్ లెమన్ ఇంకా బాగా పెద్దదవ్వాలి. సో ఇక్కడ మామిడి చెట్టుకి పోతుంది. అదేవిధంగా బొప్పాయి చెట్టు, అదేవిధంగా నిమ్మ చూసారా, చాలా కాయలైతే కాసింది. ఇవన్నీ కొంచెం ఇంకా పెద్దవి అవ్వాలి. అంతా చెట్టు నిండా పూత ఉంది. పూత అంతా కూడా పిండి కూడా అయింది. నిమ్మ ఇదిగో చూసారా, ఇది నిమ్మ మట్టుకు చాలా కాయలు కాస్తుంది. ఇది పెద్దదే, నిమ్మ సైజు కూడా పెద్దదే ఉంటుంది. నెక్స్ట్ బీరకాయలు కూడా ఇవన్నీ పిందులే. ఇగో ఇవన్నీ పైన ఇవన్నీ పిందులు, కాకపోతే అన్ని పిందులు కొంచెం అవ్వట్లేదు. నెక్స్ట్ తీసుకున్నట్టయితే చిక్కుడు కూడా మొక్క చిక్కుడు, పాదు చిక్కుడు కాదు, మొక్క చిక్కుడే. పావు కేజీ వస్తాయి కాయలు. 4 మొక్కలు ఉన్నాయి. సో ఇది చూసినట్టయితే బీర ఇదిగో బీర. ఇంకా కింద కూడా ఉన్నాయి బీర పిందులు అయితే ఉన్నాయి. ఇదిగో పైన ఇదిగో పళ్ళు. ఇది వచ్చి కాకర. బీర అయితే చాలా పిందులు అయితే ఉన్నాయి. ఇది చూసినట్టయితే ఇవన్నీ బెండ చాలా వరకు కాసేసినాయి. ఇది చూసినట్టయితే గోంగూర ఇంకా పెద్దదైపోయింది, ఇంకా చిగురు ఎక్కువగా రావట్లేదు. ఇవి వచ్చి కాయలు అన్నమాట, గోంగూర కాయలు. ఇందులో ఇవి పూర్తిగా ఎండాక ఇందులో విత్తనాలు ఉంటాయి. సో విత్తనాలు మళ్ళీ మనం నాటుకోవచ్చు. ఇదైతే తెల్లవంగ, ఇది కూడా తెల్లవంగే. ఇలా నల్లగా అవుతున్నాయి. వాటికి మందు వేస్తూ ఉండాలి. మందు రెగ్యులర్గా వేయాలి. వేయకపోతే కొంచెం ఇలాగే మచ్చలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, మచ్చలు ఎక్కువ వస్తుంటాయి. అలాగే మందార చెట్లకు కూడా చీడ ఎక్కువగా ఉంటుంది. మందార చెట్లకే ముందు పడుతుంది, దాని నుంచి మిగతా వాటికి పాగుతుంది. సో ఎప్పటికప్పుడు మనం వాటిని చూసుకుంటూ ఉండాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.